సార్ నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మినిస్టర్స్‌తో మీటింగ్ పెట్టారు మొన్న. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే స్పీడప్ ఇంకా స్పీడప్ చేయాలి. ఇది ఆరంభం మాత్రమే. పాలన ఎలా ఉండిద్దో ఇప్పటి నుంచి చూపించాలి అన్నట్టుగానే ప్రెస్ మీట్ లాంటిది అలా చెప్పడం జరిగింది. దానిపైన మీరేమంటారు సార్? అలాంటివి ఏం చెప్పలేదు ఆయన. ఇది ఆరంభం మాత్రమే అవి కూడా చెప్పలేదు. ఏం చెప్పారో చెప్తాను ఒక నిమిషం ఉండండి. ఇది పరిశ్రమలు మూతపడుతున్నాయి, మరి ఘోరాతి ఘోరంగా 2.94% పారిశ్రామిక వృద్ధి మైనస్ ఉంది ఆంధ్రప్రదేశ్కి. లడాఖ్తో పోటీ పడుతున్నాం మనకున్న జీడీపీ జీఎస్టీ వసూల్లోనూ. వేధింపులు రెడ్ బుక్తోనే తిరోగమనం అన్నది నాకైతే అర్థమవుతుంది అన్నారు ఇండైరెక్ట్ వెర్షన్లో చెప్పారు. ఎప్పుడైతే గుడ్ గవర్నెన్స్ మీద ఫోకస్ లేనప్పుడు వచ్చే ఉపద్రవాలు ఎలా ఉంటాయన్నది ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే సెక్రటరియట్లో ఉన్న సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలతోనూ, కేంద్ర నుంచి వచ్చిన నిధులు ఏమున్నాయి, నెక్స్ట్ మంత్రులతోనూ చర్చించి రాష్ట్ర బడ్జెట్ని ఎలా ప్రవేశపెట్టాలన్న దాని మీద ఎవరో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మాట్లాడుతుంది. కానీ ఎంత అనుభవం ఉన్న చంద్రబాబు గారు ఆ విధంగా మాట్లాడడం. ఎందుకంటే 7 నెలల ప్రస్థానంలో గవర్నర్ గారితో అబద్ధాలు చెప్పించారు 10 లక్షలని. ఈరోజు ఆ తపేలా పేపర్లు రాసిన 14 లక్షలు 10 లక్షలు జస్టిఫై చేయడానికి 7 నెలల కాలక్షేపం జరుగుతుంది. మళ్ళీ లడ్డూలు ఏదో చూడండి 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలకి రివిజన్ కార్యక్రమంలో మళ్ళీ లడ్డూల కార్యక్రమం తీసుకొచ్చారు ఇప్పుడు ఫిబ్రవరి ఎండింగ్ లోపున. ఇవన్నీ పనికిమాల పనులే తప్ప ఏమైనా పనికొచ్చిన పనులు ఉన్నాయా? పనికొచ్చిన పనులు అంటే రాష్ట్ర ప్రయోజనాలు, ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది ఎలా జరిగిందో గత ప్రభుత్వం దా పేస్ని కంటిన్యూ చేసి ఉంటే ఈరోజు ఉపద్రవం రాదు. ఎంతసేపు శ్రీలంక అయిపోయిందని మనం చెప్పాం కాబట్టి శ్రీలంక చేసి దగ్గర నిద్రపోవన్నట్టుగా కార్యకలాపాలు నిర్వర్తిస్తే ఇలాగే ఉంటాయి. సార్ ఇన్ని సవాళ్ళు ఎదుర్కొంటున్నాం, ఏమి ఎదుర్కొంటే సవాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. ఫస్ట్ టైం ఇన్ని సవాళ్ళు ఎదుర్కొంటున్నాం అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పిన వినాలని రూల్ లేదండి. ఖచ్చితంగా చెప్తున్నాను, సవాళ్ళు వీళ్ళకి ఫ్యాబ్రికేట్ చేసుకున్నారు. రాష్ట్రం అప్పులు ఊబులు అయిపోయిందని. ఇదే యనమల రామకృష్ణ గారు 100 కోట్లే రాష్ట్ర ఖజానాలో ఉంచిన దగ్గర ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దిగే టైంకి 7,000 కోట్లు ఉన్నాయి. నిన్న దాకా 1,29,714 కోట్లు అప్పు చేసి కూర్చుని ఉన్నారు. ఇంకేం కావాలా? వన్ బై వన్ ప్రాబ్లమ్ ని సాల్వ్ ఏం ప్రాబ్లం చెప్పండి. ఆర్టిఫిషియల్ ప్రాబ్లం తిరుపతి లడ్లు, అది ఆర్టిఫిషియల్ ప్రాబ్లం. దానికి సొల్యూషన్ సుప్రీంకోర్టు ఇచ్చింది, పంచేంద్రియాలు మూసుకుని పనిచేయండి అని. ఇంకేమున్నాయి? తుఫాన్ మ్యాన్మేడ్ మిస్టేక్ అని చెప్పి డైరెక్ట్ గా వాళ్ళే ఒప్పుకున్నారు. ఇంకోటి అంటే ఫైల్స్ పరిశీలన కానీ అవన్నీ బాగా స్పీడప్ ఏం పని చేయాలి? వాళ్ళు ర్యాంకులు ఇచ్చుకున్నారు కదా ఫైల్ పరిశీలనలో. అది పని చేయకపోతే ఎవరు అడగాలి? పని చేయడానికి డబ్బులు ఇవ్వట్లేదు. ఆర్థిక మంత్రిను ముఖ్యమంత్రి సమన్వయంతోనే కదా మిగిలిన ఫైల్ మూవ్ అవుతాయి. డబుల్ ఎలకేషన్స్ ఏవి? పాలన ఇప్పుడే గాడిలో పడింది అన్నట్టుగా నేను గాడిలో ఉన్న పాలన గాడి తెప్పించారు, మళ్ళీ గాడిలోకి తేడానికి ఇబ్బంది పడుతున్నారు. అందుకని లాస్ట్ 5 years విధ్వంసం చేశారు. అందుకనే ఇప్పుడు మొత్తం ఈ అడ్మినిస్ట్రేషన్ లైన్ లో పడింది అన్నట్టు నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఎలా చెప్తారండి? అడ్మినిస్ట్రేషన్ ఆల్రెడీ ఆన్ గోయింగ్ కదా, సచివాలయ వ్యవస్థ త్రూగాను. దాన్ని బ్రేక్ చేసే కదా ఉన్న సచివాలయ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసి 40,000 మందిని మాతృ సంస్థలకు అటాచ్ చేస్తామని చెప్తే ఇప్పుడు వాళ్ళు జేఏసీ ఫామ్ చేస్తున్నారు. అనిశ్చితి క్రియేట్ చేసింది మీరే కదా. ఆల్రెడీ గవర్నెన్స్ ఇస్ గోయింగ్ ఆన్ విత్ సచివాలయం. వాట్సాప్ గవర్నెన్స్ అని కొత్తది ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. దాని గురించి కూడా చెప్పారు. ఎవరికి ప్రాబ్లం వస్తున్నది? ప్రజలు ఇబ్బంది పడుతున్న దానికి కన్వీనియంట్ గా సచివాలయ వ్యవస్థ ఉంది. దాన్ని మీరు బ్రేక్ చేసి ఇంకో విధమైన వ్యవస్థ క్రియేట్ చేస్తామని దగ్గర ఇనిషియల్ హిక్అప్స్ ఎదుర్కోవడానికి బాధ్యత మీదే మాదా? దాని మీద పూర్తి అధ్యయనం జరగకుండా ఇంప్లిమెంటేషన్స్ లో ఇనిషియల్ హిక్అప్స్ వస్తున్నాయి. సార్ మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఈవెన్ పథకాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. అది కూడా కొంచెం రాష్ట్ర బడ్జెట్ ని చూసి కూడా మీరు చేయాలన్నట్టుగా నిన్న బ్యాంకుల సమావేశం పెట్టారండి. అప్పులు కావాలి ఇంకాను, రైతు రుణమాఫీల కేటికిను ఎవరిస్తారు అప్పులు? ఏం చూసిస్తారు అని తనఖాలు పెట్టాలి. ఆల్రెడీ రెండో మంగళవారం పోయి ఆ బాండ్లకి తనఖాలు పెట్టుకుని వస్తున్నారు. ఇంకా మిగిలిన ఆస్తులు పణంగా పెట్టి తెస్తారు. మళ్ళీ సేమ్ కాన్సెప్టే. 200.16 లక్షల కోట్ల కేంద్ర ప్రభుత్వం అప్పు చేసి కూర్చుని ఉంది. ఇప్పటికీ వీళ్ళకి అప్పులు ఇచ్చింది ఎఫ్ఆర్బి లిమిట్ల ప్రకారం. ఎవరు కడతారు? వడ్డీలే, ప్రజలే. ఆ విషయం మీద క్లారిటీ లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద తోసుకుంటూ కూర్చుంటే లెక్కలు తేలిపోయి కూర్చున్నాయి. పెట్టమని రేపు బడ్జెట్ పెడతారు కదా, పత్తికాయల్లో కళ్ళు ఇచ్చుకుంటాయి. ఎలా ఉండబోతుంది అనుకుంటా సార్? ఏముండదు, ఏం లేవు వీళ్ళ దగ్గర, ఏం లేవు బడ్జెట్ చెప్పడం ఏమి ఉండదు. కేంద్ర ప్రభుత్వ ఎలకేషన్స్ ఏమీ లేవు వీళ్ళ దగ్గర, అంతకన్నా చేయలేవు. ఓకే. నిన్న పాదసారథి గారు చెప్పారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏదైతే పథకాలు ఇచ్చారో ఏమి ఇచ్చారు చెప్తున్నారు. నేను చెప్తున్నది 85 లక్షల ఇల్లు ఇస్తే దేశం మొత్తం మీద మనకి 605 ఇల్లు ఇస్తే 505 ఇల్లు శాంక్షన్ అయ్యాయి. కానీ 605 ఇల్లు ఇస్తే 505 శాంక్షన్. 5 లక్షల 600 ఆంధ్రప్రదేశ్ కి చూసుకోండి స్టాటిస్టిక్స్ లో. ఇవి కేంద్ర ప్రభుత్వాలు మనకి ఇచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళు అలైన్ అయ్యి ఆయన పిఎం మోడీ గారు ఉన్నారు. ఉన్నప్పటికీ ఇంత ఎందుకు సార్ డ్రామాటిక్ చేంజ్ వచ్చింది? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచిగా ఈవెన్ ఏదైతే బడ్జెట్ అలొకేషన్ మంచిగా జరిగిందని అన్నారు, సమన్యాయం అన్నట్టుగానే ఆయన చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు రేపు సమన్యాయంతో రేపు బడ్జెట్ పెడతారు కదా స్టేట్ ది, అప్పుడు ఎంత సమన్యాయం మళ్ళీ మీరు నేను కూర్చొని చర్చిద్దాం. అలాగే ఇప్పుడు కళ్ళు గూట్లోకి వచ్చి రేపు పొద్దున ఇంకా తెలుస్తుంది. ఓకే.
సో బడ్జెట్ అంటే ఏం లేదని అంటారు ఇంకా చేయడానికి. ఏమో వీళ్ళ దగ్గర ఆ 6 ఇంప్లిమెంటేషన్స్కి బడ్జెట్ అలొకేషన్స్ కావాలండి. మీరు నిన్న పెట్టిన బడ్జెట్లో ఏం అలొకేట్ చేశారు? పయ్యాల కేశవ్ గారు మనం పెట్టింది ఓటాన్ అకౌంట్ తర్వాత పెట్టిన బడ్జెట్లో ఈ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయ్యేదాకా పెట్టిన దాంట్లో అలొకేషన్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కింద ఉండాలి కదా. అవును. ఇప్పుడు అలొకేట్ చేసినా ఎప్పటికి తెస్తారు రెవెన్యూ? అవును. ఇప్పుడు రేపు మార్చిలో పెట్టే బడ్జెట్ ఉందండి, తెస్తారు, పెట్టేస్తారు. దాని అలొకేషన్స్కి ఎక్కడి నుంచి వస్తాయి ఫైనాన్సెస్? 1 year గ్రోతే కదా. అవును. అంటే ఇయర్ కూడా ఎత్తిపోయినట్టే కదా. సార్ నెక్స్ట్ పోలవరం గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈయన ఎందుకు మాట్లాడుతున్నారు పోలవరం? కేంద్ర ప్రభుత్వం మాట్లాడితే విందాం సార్. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, చంద్రబాబు నాయుడు మాట్లాడినా ఇక మీద వినడం మానేయండి. వినడం మానేయండి. 3,000 ప్రజలు కూడా గ్రహించండి. ఎందుకంటే టైం వేస్ట్. అది మనకు సంబంధం లేని ప్రాజెక్టు మన నెత్తికి అనవసరం చేసి మనలో మనకు గిల్లి కజ్జాలు పెట్టి వాళ్ళు చేయవలసిన కేంద్రం చేయవలసిన పనులు చేయట్లేదు. ఓకే. దానికి పోలవరం అథారిటీ ఉంది, ప్రజలు ఎప్పటికైనా గ్రహించండి. ఓకే. RNR ప్యాకేజ్ గురించి కూడా మాట్లాడడం అని జరుగుతుంది, మాట్లాడతాం. మనం మాట్లాడొచ్చండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్ళి నా దగ్గర డబ్బులు లేవు, లేదంటే ఇచ్చి నేను RR ప్యాకేజ్ ఎప్పుడో ఇచ్చిందో రాష్ట్ర ఖజానా పర్మిట్ చేయట్లేదని చెప్పారు. చంద్రబాబు గారికి అది ఎవరిస్తుంది? ఇవాళ ఆయనకి మాత్రం ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్, అది బహుళార్థ సాధక ప్రాజెక్టు, దానికి డబ్బులు అలా అలొకేషన్ ఇచ్చి RR ప్యాకేజ్కి ఎంత ఇవ్వండి. రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించవలసిన బాధ్యత కేంద్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళు మాత్రం సరదా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు KG నుంచి PG వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.